మరొక ఆసక్తికరమైన పోరు ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో కడప పార్లమెంటు స్థానానికి వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల. అంటే వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ అవినాష్. ఎలా చూస్తారు ఈ ఈ ఈ యొక్క పోటీని? అంటే కాంగ్రెస్ గతంలో కూడా విజయమ్మ వర్సెస్ మన ఆయన్ని పెట్టింది. వివేకానంద రెడ్డి. అప్పుడు కూడా ఒక రకమైన పోరు జరిగింది. కాంగ్రెస్ అలా ఆలోచిస్తది. వాళ్ళు ఎంత కుటుంబం అయితే మాత్రం వాళ్ళేదో మా దగ్గర ఆశించి మా పార్టీలో చేరారు కానీ వాళ్ళు నిజాయితీగా వచ్చినప్పటికీ వీళ్ళు నమ్మి చావరు. తొక్కలే రాజకీయాల్లో ఎవడు మాత్రం మంచోడు, వాళ్ళు అందుకే వచ్చారు, మేము ఎట్లా తిప్పితే వాళ్ళు అట్లా చేయాలి అని అలా చేసింది. ఇంకా తెలివిగా కాంగ్రెస్ ఏం చేసిందంటే, అప్పట్లో చిరంజీవి ఇంకా రిజైన్ చేయాల, ఆయన పార్టీ మా దాంట్లో కలిపాడు కాబట్టి ఇంకా ఆయన పిసిసి డెలిగేటే అని చెప్పి ఒక ఐడి కార్డ్ జారీ చేసింది. దాని అర్థం అవసరమైతే పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ గా చిరంజీవిని టికెట్ కన్ఫర్మ్ చేసినా చేయొచ్చు అధిష్టానం. ఇట్లాంటి గేమ్స్ బాగా ఆడుతుంది కాంగ్రెస్. సో ఏదో షర్మిల మొత్తానికి అయితే చేరిన అందరూ అనుకున్నట్లుగా మన జగన్ కి ఆపోజిట్ గా షర్మిలను పెడతారేమో, అక్కడి నుంచి వైఎస్ సునీత పోటీ చేస్తే అనుమానం కూడా ఉంది, పెడతారేమో. మరి అప్పుడు వీళ్ళ అమ్మ ఎటు ఉంటది, అసలు ఇది ఎలా చూడాలని అందరూ అనుకున్నారు. బట్ అక్కడ కాకుండా అనూహ్యంగా అవినాష్ వర్సెస్ షర్మిల ఉండి ఇటు జగన్ వర్సెస్ సునీత రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే నడుస్తున్నాయి. అండ్ వీళ్ళ నానుడి ఒకటే, బాబాయ్ ని చంపింది అబ్బాయే. అంటే మొన్న దారుణం అండి. అంటే మొన్న రాయలసీమలో జరిగినటువంటి మేమంతా సిద్ధం సభలో ఒక పక్కన అవినాష్ ఉంచుకొని బాబాయిని చిన్నానని చంపింది ఎవరో దేవుడికి తెలుసు, మీ అందరికి తెలుసు అని చెప్పి జగన్ మాట్లాడింది. నిజంగా చూస్తే సిబిఐ చెప్తుంది, పక్కన అవినాష్ రెడ్డి ఉన్నాడు, దాంట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు. బట్ ఇంకా కూడా ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ అనుకోవచ్చు. నిన్న వచ్చిన వివేకం సినిమా ఉందా, అది కూడా ఈ సెంట్రిక్కే ఉంది. అవునా, ఈ సెంట్రిక్ ఉన్న సినిమాని ఏం చేశారంటే వెబ్సైట్ లో రిలీజ్ చేశారు, పావులాగట్టి చూడండి అని. మనలాంటి వాళ్ళు చూస్తారు పావులాగట్టి, ఎందుకంటే మాట్లాడుకోవడానికి వాగడానికి ఒక సబ్జెక్ట్ దొరుకుతుందని. నార్మల్ జనాలు కూడా చూడాలి కదా అని చెప్పి వెంటనే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. నిన్న యూట్యూబ్ లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్రీ, అందరు చూడొచ్చు ఇప్పుడు. అంటే ఇదే నిజం అనేది ఒకటి ప్రొజెక్ట్ చేయడానికి, జనాల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అదే డేట్ ఎప్పుడైతే సినిమా ఇటు రిలీజ్ అయిందో ప్యారల్ గా ఆయన కూడా సమయం దొరికింది, సందర్భం దొరికింది అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఒక రకంగా వివేకం సినిమా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎలక్షన్ టైంలో డెఫినెట్లీ డ్యామేజ్ చేస్తుంది అనుకోవచ్చు. వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. దస్తగిరి అప్రూవల్ గా మారిన తర్వాత నుంచి అనుకూలంగానే ఉంది. అంటే సునీత రెడ్డికి అనుకూలము, సునీత రెడ్డికి అనుకూలము అని అందరూ అనుకుంటున్నారు. నథింగ్ లైక్ దట్. ఇది వాళ్ళకే అనుకూలం నిజంగా చెప్పాలి అంటే. వీళ్ళే కావాలని మా మీద బురద చల్లడానికి ఇవన్నీ తీసారండి, ఎందుకంటే మేము వ్యూహం తీసాం. అంటే మీరు వివేకం చూసిన తర్వాత ఫస్ట్ ఒకటి ఉంటది, బేస్డ్ ఆన్ సిబిఐ అంటే దస్తగిరి స్టోరీ. అదే సిబిఐ చార్జ్ షీట్ లో ఏదైతే ఉందో అది, అంటే సిబిఐ చార్జ్ షీట్ లో ఏముంది, వీడు చెప్పింది అందులో ఉంది. అవునా, అప్రూవల్ వీడు ఏం చెప్పాడో వీళ్ళు అది రాశారు, అది ఉంది. డెఫినెట్లీ సిబిఐ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు నేను ఉన్నానండి, తప్పు చేశాను, నేనేం చెప్తుంది సిబిఐ ఉంటుందా, అసలు కరెక్ట్ ఏది రాంగ్ ఏది కూడా చూస్తుంది కదా అని మనం అనుకుంటాం. అమాయకులం 100 కోట్లు తీసుకొని మీ దగ్గర వేరే చెప్తాను అని మనం అనుకుంటాం అమాయకులం. కానీ ఈ కేసులో సిబిఐ వాళ్ళు యాక్చువల్ గా చేయాలంటే ఎన్ని సీట్లు అండి, ఎంతమంది ఎన్ని సీట్లు వేసారు సిబిఐ అనుకుంటే ఎంతసేపు. సొంత ఇంట్లో, మన ఇంట్లో నట్టింట్లో మర్డర్ జరిగింది, ఊరందరూ ఉన్నారు చుట్టుపక్కల, రాత్రి వాచ్మెన్ కూడా ఉన్నాడు, వీళ్ళని వాళ్ళని అందరూ ఉన్నారు, వాడెవడో వచ్చి నేనే చంపాను అంటున్నారు. అసలు పావు గంట పెద్ద విషయం కూడా కాదు ఛేదించాలి అంటే కేసుని. కానీ వీళ్ళ లబ్ధి కోసం వాళ్ళు, వాళ్ళ లబ్ధి కోసం వీళ్ళు, జగనాసుర రక్త చరిత్ర అని వాళ్ళు, నారాసుర రక్త చరిత్ర అని వీళ్ళు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఏదో ఇటు కాఫీ తిప్పినట్టు, ఎటు తిప్పినా రుచిగానే ఉంటుంది, కాకపోతే అసలు విషయం తేల్చావట్లా, అలా జరిగింది. బట్ సరే, ఏదేమైనప్పటికీ అసలు విషయానికి వస్తే నిన్న జగన్ గారు మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో జనాల్లోకి బలంగా, ఆయన మొదటి నుంచి అదే నానుడి కదా, చంద్రబాబు నాయుడు వల్లే అయ్యింది, చంద్రబాబు నాయుడు వల్లే అయింది, దాన్ని గట్టిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ నవ్వుకుంటున్న పరిస్థితి కదా సార్. అంటే ఏది దాంట్లో నిజం ఏంటని సిబిఐ తేల్చాలి, అది ఎవరు చెప్పినా తేల్చదు, చేసినా కానీ సిబిఐ తేల్చాల్సి ఉంది.